హలో నమస్తే. నేను మీ రచనారెడ్డి. ఈ రోజు మనతో ఉన్నారు గెస్ట్ ఏఎస్ చక్రవర్తి గారు. సార్‌తో మాట్లాడి రాబోయే వారంలో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ స్టాక్ మార్కెట్‌ని ప్రభావితం చేసే అంశాలేంటో మాట్లాడుకుందాం. సార్ హాయ్ సార్, నమస్తే. నమస్తే రచన మేడం గారు. ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే సార్. థ్యాంక్ యూ మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రచన మేడం గారు, మీకు మీ ఛానల్ సోషల్ పోస్ట్ వారికి అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలి. సార్, ఆగస్ట్ 17న స్టార్ట్ అయ్యే వీక్కి స్టాక్ మార్కెట్లో ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ముఖ్యంగా నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు? మేడం గారు, మీరు అడగదలుచుకుని నాకు అర్థమైంది. సో ఆగస్టు 17వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి, సో అంటే సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ప్లస్ నిఫ్టీ యొక్క సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మీరు అడగదలుచుకున్నారు. చెప్తాను మేడం. మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొట్టమొదట ఈ నెల 28వ తారీఖున యుఎస్ Q2 జీడిపి డేటా వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, సెప్టెంబరు 15, 16వ తారీఖుల్లో ఫెడ్ మీటింగ్ జరుగుతుంది. వీటి యొక్క స్పెక్యులేషన్స్ బేస్ చేసుకొని ఇండియన్ మార్కెట్లు కూడా మూవ్ అవుతాయి. ఎందుకంటే యూఎస్ ఇస్ ద వరల్డ్ మోనోపలీ, నో డౌట్. సో ఇక్కడ యుఎస్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి జూన్ నెలలో 3.5 రికార్డ్ చేసింది యాన్యువలైజ్ ఇన్ఫ్లేషన్. మీకు జూలైలో వచ్చేసరికి లిటిల్ బిట్ డౌన్ అయింది, 3.4% వచ్చింది యాన్యువలైజ్. సో అంటే ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గుముఖం పట్టి. రెండోది వచ్చేసరికి మీకు ఆగస్టు 28వ తారీఖు నుంచి జీడిపి గ్రోత్ రేట్స్ అనేటువంటివి యుఎస్లో అంచనాలు ఎలా ఉన్నాయంటే, మీకు జూన్లో వచ్చేసరికి 2.1% జీడిపి గ్రోత్ రేట్ ఉంది. మనకు వచ్చేసరికి జూలై అంటే ఈ సెకండ్ క్వార్టర్, Q1 వచ్చేసరికి 2.1%, Q2 వచ్చేసరికి 2026 Q2 వచ్చేసరికి మీకు 1.5% 1.7% బిట్వీన్ ఉంటుంది అనుకుంటున్నారు. అదొకటి. అంటే ఒక రకంగా ఇన్ఫ్లేషన్ లిటిల్ బిట్ డౌన్ అవుతుంది, ప్లస్ గ్రోత్ రేట్స్ పడిపోతున్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఏమనుకుంటున్నారంటే, సెప్టెంబర్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అని ఒక భావన, స్పెక్యులేషన్స్ ఉంది అంతకుముందు 1.5 month బ్యాక్. ఇప్పుడు ఏ భావనలోకి వచ్చేస్తున్నారంటే అనలిస్టులంతా కూడా, మీకు గ్రోత్ రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇస్ ఇంపార్టెంట్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఫెడ్ అనేటువంటి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించదు, మెయింటైన్ చేస్తే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, లేదు తగ్గించాలి అని ఆలోచించాలి. ఇట్ ఈస్ పాజిటివ్ ది మార్కెట్స్, నాట్ ఓన్లీ అమెరికన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ ఇస్ ద పాజిటివ్. దాని ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్లో మోడ్ కూడా ఉంటుంది, అదొకటి. బట్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇన్ఫ్లేషన్ మీకు జూన్ మంత్లో వచ్చేసరికి 4.38 ఉంది, మీకు జూలైలో వచ్చేసరికి 4.45% లిటిల్ బిట్ రైజ్ అయింది. తర్వాత మనకు ఆగస్టు మీకు వచ్చేసరికి ఐఏపీ డేటాలు వస్తాయి. మనకు ఈ ఐఏపీ డేటాలు చూసుకున్నట్టయితే 28 వస్తుంది మనకు ఐఏపీ డేటా. ఇది చూసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే జూన్ నెలలో 7.3% గ్రోత్ రేట్స్ ఉంటాయి అనుకున్నారు. ఇప్పుడు బేస్ మోడరేట్ అవ్వటం వల్ల మీకు జీడిపి అనేటువంటిది ఐ థింక్ జూలైలో 5.4% రాదని ఒక అంచనాలు ఉన్నాయి. సో ఇవి కొంత నెగిటివే మనకు, ఎందుకంటే ఎకానమీ మోడరేట్ చేసినప్పుడు మీకు గిగ్ ఎకానమీ, తర్వాత డిజిటల్, మీకు రెనోవబుల్, వీటన్నిటిని తీసుకోవాల్సి వచ్చింది. వీటన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బేస్ మోడరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 7.3 ఉంది అనుకున్నాం కదా జూను. ఇప్పుడు రేపు జూలైలో 5.4 కంటే రాకపోవచ్చు అని ఒక అంచనాలు ఉన్నాయి. ఇది కొంత నెగిటివే ఇండియన్ మార్కెట్స్కి, పక్కన పెట్టండి. ఓవరాల్గా ఇంకోటి జియో పొలిటికల్ టెన్షన్స్. మీరు ఎన్ని చెప్పినా స్ట్రైట్ ఆఫ్ హార్మోజు, ఆ క్లోజు ఓపెన్ అనేటువంటిది సందిగ్ధత, ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతున్నాయో ఈ పొలిటికల్ టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి, వార్ టెన్షన్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, అంతో ఇంతో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అది ఖచ్చితంగా మన మార్కెట్ ఇప్పుడు మనం శనివారం రికార్డ్ చేస్తున్నాం, మనం ఇవాళ 15వ తారీఖు శనివారం మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం వీడియో. సోమవారం ఈ మధ్యలో ఏదైనా డెవలప్మెంట్స్ జరిగినాయి అనుకోండి, దాని ఇంపాక్ట్లు ఉంటాయిగా, అదొకటి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ మేడం, మనం వీడియో అనేటువంటిది జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ వీఆర్ రిలీజింగ్ దిస్ వీడియోస్. సో ఎవరైతే అనాలిసిస్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ స్కిల్స్, అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్. మనం ఏమి నిఫ్టీలో లాంగ్ వెళ్ళమని కానీ షార్ట్ వెళ్ళాలి కానీ మనం ఎలాంటి రికమెండ్ చేయట్లేదు, అది మనసులో పెట్టుకోండి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాల్లో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవే కాక క్రూడ్ ఆయిల్ ప్రైస్, ఇన్ఫ్లేషన్. మీకు ఇప్పటికి కూడా క్రూడ్ ఆయిల్ అనేటువంటిది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ వచ్చేసరికి $87 నుంచి $88 మధ్య ఉంది. సరే ఇదంతా ఇలా చూసుకుంటే, సరే డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ చూసుకుందామా. మనం ఎన్ఆర్ఐలకి చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చాం, అది ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాం. అయినా కూడా రూపాయి అంత పెద్దగా ఏం కవర్ అవ్వాలి. బిట్వీన్
ఐ మీన్ ఒక డాలర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చేసరికి రూపాయలు చూసుకున్నట్టయితే 90 రూపాయల మధ్య ఉంది. వస్తే 90 సపోర్ట్ తీసుకుంటుంది, 90 రెసిస్టెన్స్ ఈ మధ్యలో కొట్టుకుంటుంది. డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చేసరికి అది అంత ఏం కవర్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఎఫ్ఐస్ అండ్ డిఎస్ చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ ఏదంటే ఎఫ్ఐలు అంత ముందు 2 సంవత్సరాలు కంటిన్యూస్గా నెట్ సెల్లర్స్ ఉండేవాళ్ళు, ఒక 2-3 వారాల నుంచే నెట్ బయస్గా కన్వర్ట్ అయ్యారు. ఈ వారం కూడా నెట్ బయస్గా ఎఫ్ఐలు చాలా లిటిల్ బిట్ వచ్చారు. 1228 కోట్లకే జస్ట్ మీకు వచ్చేసరికి నెట్ బయస్కి వచ్చారు. అదే డిఎస్ వచ్చేసరికి కంటిన్యూస్గా నెట్ బయస్గానే ఉన్నారు గత 2 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కూడా మీకు నెట్ బయస్సే. డిఎస్ మీకు 9,286 కోట్లకు వచ్చారు. అయితే అంతకుముందులాగా 16,000 కోట్లు 20,000 కోట్లు అగ్రెసివ్ నెట్ బయస్గా రావట్లే. జస్ట్ మోడరేట్ అంటే వయా మీడియా అంటారు చూసా అట్లా వస్తున్నారు. 9,286 కోట్లు నెట్ బయస్సే, మరీ అతిగా లేదు మరీ తక్కువ లేదు. 9,286 కోట్లు మీకు నెట్ బయస్గా ఉన్నారు డిఎస్ వచ్చేసరికి. ఇది కాక ఇంకోటి అత్యంత ప్రభావితమైంది టారిఫ్ ఫియర్స్. అన్మాండెడ్ మీకు డ్రోన్స్ మీద 100% టారిఫ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంక ఏ సెక్టార్ మీద టారిఫ్ చేస్తానంటాడు. నీకు అర్థమైందా? ఊహించకుండా డెసిషన్స్ వచ్చేస్తున్నాయి. అందువల్ల వీటన్నింటిని బేస్ చేసుకొని కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. వీటన్నింటిని బేస్ చేసుకొని నిఫ్టీ అనేటువంటిది నెక్స్ట్ వీక్ ఎలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న 14వ తారీఖు ఫ్రైడే నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే మేడం గారు 24,366 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసరికి ఒకవేళ పెరగటం స్టార్ట్ అవుతే R1, R2, R3, R4 అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4 చెప్పబోతున్నాం. అదేవిధంగా కిందకు వస్తే సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4 చెప్పబోతున్నాం. ఎప్పుడైనా మేడం గారు మనం చెప్పే వీడియోలో R1, R2, S1, S2 అనేది మీకు నార్మల్ కండిషన్స్లో వర్కౌట్ అవుతాయి. అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్ ఊహించని పరిణామాలు జరిగినప్పుడు, బ్యాడో గుడ్డో జరిగినప్పుడు మీకు R3, R4 వెళ్ళటానికి అవకాశం ఉంది, S3, S4 కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. అందుకని మనం మళ్ళీ వారం తర్వాత కాబట్టి చేసేది మనం చాలా లెవెల్స్ ఇవ్వడానికి అది కారణం. మీకు వచ్చేసరికి ముందు R1 చూద్దాం. 24,528 R1 రెసిస్టెన్స్ 1 అది దాటాలి. అక్కడ స్టెబిలైజ్ అది దాటితే 24,520 దాటితే నెక్స్ట్ R2 వచ్చేసరికి మేడం గారు మీకు వచ్చేసరికి 24,680 మీద ఉంది. ఒకవేళ 24,680 కూడా ఫోర్స్గా క్రాస్ చేయగలిగితే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసరికి 24,800 అక్కడ ఖచ్చితంగా ఆగుతుంది. అది కూడా కనుక కాస్త కన్సాలిడేటివ్ 1 or 2 days అక్కడ కన్సాలిడేటర్ క్రాస్ అవుతే R4 ఖచ్చితంగా అక్కడ ఆగిపోవాల్సింది. నిఫ్టీ మీకు ఇది ఒక జోన్ లాగా చెప్తున్నాను. అది 25,000 నుంచి 25,350 జోన్లో ఖచ్చితంగా నిఫ్టీ అక్కడ కొట్టుకోవాల్సిందే. అక్కడ క్రాస్ చేయటం అనేది అంత తేలికైన కాదు. ఎంత గుడ్ న్యూస్ వచ్చినా ముందు అక్కడ మటుకు ఆగి కొంత కన్సాలిడేటివ్ కొద్ది రోజులు అక్కడి నుంచి అప్పుడు తీసుకోవాల్సింది తప్పితే అక్కడి నుంచి ఎక్స్ట్రీమ్గా వెంటనే పెరగదు. అక్కడ మటుకు కొంత టైం తీసుకుంటుంది. అక్కడ బ్రేక్అవుట్ తీయాలంటే 25,000 నుంచి 25,350 మధ్య కన్సాలిడేట్ అయ్యి 25,350 బ్రేక్అవుట్ చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. అది పక్కన పెట్టండి. అదేవిధంగా ఒకవేళ బ్యాడ్ న్యూస్ వచ్చేదని డౌన్ అవుతాయి. మీకు వచ్చేసరికి ఫస్ట్ సపోర్ట్ 1 వచ్చేసరికి మీకు 24,140 మీద ఉంది. సపోర్ట్ 2 వచ్చేసరికి 23,980 మీద ఉంది. అక్కడ వరకు ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా అక్కడి నుంచి పట్టడం అంత తేలికైన విషయం కాదు. మీకు S3 వచ్చేసి సపోర్ట్ 3 వచ్చేసరికి 23,890 అది కూడా బ్రేక్ డౌన్ అవుతే ఇక్కడ మటు ఖచ్చితంగా నిఫ్టీని పట్టుకుంటారు. S4 సపోర్ట్ 4 అనేటువంటిది ఒక రకమైన బ్యాడ్ న్యూస్ వచ్చినా ఇది ఇప్పుడు నేను చెప్పే జోన్ కట్ అవటం అంత తేలి కాదు. అక్కడ కొద్ది రోజులు కన్సాలిడేట్ అవ్వాల్సిందే. అక్కడ బ్రేక్ డౌన్ తీయాలన్నా ఇప్పుడు నేను చెప్పే సపోర్ట్ 4 బ్రేక్ డౌన్ తీయాలి. అక్కడ కొద్ది రోజులు కన్సాలిడేట్ మాత్రమే పోవాలి. ఆ సపోర్ట్ 4 జోన్ ఏదంటే 23,800 నుంచి 23,650 మధ్య కన్సాలిడేట్ అక్కడ నిలవలేక బ్రేక్ డౌన్ తీయాల్సిందే తప్పితే అక్కడ మటు ఖచ్చితంగా గట్టిగా పట్టుకుంటారు. మేజర్ సపోర్ట్ లెవెల్ అట్ ప్రెసెంట్ నిఫ్టీకి. ఎనీహౌ మేడం గారు, thank you given this opportunity to you and your social postal channel. Thank you.